నటుడే కాదన్నారు. కానీ ఇప్పుడు నటుడంటే ఇలా ఉంటాడురా అనిపించాడు. చిరంజీవికి తగ్గ తనయుడు కాదు, ప్రయోగాలంటే భయపడతారు అన్నారు. కానీ ఇప్పుడు కొత్త కథలుంటే ఆయన రెడీ అంటూ దర్శకుడు ఎగబడుతున్నారు. ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేడని హేళన చేశారు. కానీ ఒక్క సినిమాతోనే తనెంత గొప్ప నటుడినో అందరికీ చూపించాడు. బ్యాడ్ బాయ్ అంటూ విమర్శించారు. కానీ ఎప్పుడు ఎంత మంచివాడు అంటూ నెత్తిన పెట్టుకుంటున్నారు. అలా తన ఇమేజ్ని మార్చుకున్నాడు. ఇలా ఒక్కో మైనస్ లెక్కలేసుకుంటూ వాటిని తనకు ప్లస్లుగా మార్చుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నాడు పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఆయన తెలుగునాట ఈ పేరు తెలియని ప్రేక్షకుడు ఉండడు. మార్చి 27న ఆయన జన్మదినం. చిరుత సినిమాతో 12 ఏళ్ల క్రింద ఇండస్ట్రీకి వచ్చాడు మెగా వారసుడు. చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీకి వచ్చిన ఈయన తొలి సినిమాతోనే సత్తా చూపించాడు. అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కించాడు. ఈ చిత్రం అప్పట్లోనే దాదాపు 20 కోట్ల వరకు వసూలు చేసి రామ్ చరణ్ కెరియర్కు పూలబాట వేసింది. ఆ తర్వాత రాజమౌళి వచ్చి ఏకంగా రామ్ చరణ్ బాధ్యత తీసుకున్నాడు. మగధీర సినిమాతో కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న రామ్ చరణ్ అప్పటి వరకు ఉన్న 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్ర రికార్డులను తిరగరాశాడు. తెలుగు ఇండస్ట్రీలో తొలిసారి 75 కోట్ల మార్క్ అందుకున్న హీరోగా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆరెంజ్ సినిమాతో నటుడిగా నిరూపించుకున్న తొలి ఫ్లాప్ అందుకున్నాడు. అయితే వెంటనే రచ్చ, నాయక్, ఎవడు లాంటి మాస్ సినిమాలతో మళ్లీ విజయాలు అందుకున్నాడు మెగా వారసుడు. కానీ ప్రయోగాలు చేయడం అనే విమర్శలు మాత్రం అందుకున్నాడు. మాస్ సినిమాలు రొటీన్ కథలు చేస్తాడంటూ చరణ్ కెరియర్తో ఆడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక జంజీర్ సినిమాతో హిందీకి వెళ్లి అక్కడ విమర్శలు తెచ్చుకున్నాడు చరణ్. ఆ వెంటనే గోవిందుడు అందరివాడేలే అంటూ తొలిసారి ఫ్యామిలీ డ్రామాలో ఒదిగిపోయాడు. బ్రూస్లీ లాంటి ఫ్లాపులు వెంటబడిన ధృవ సినిమాతో విజయవంతుకున్నాడు. ఇక గతేడాది వచ్చిన రంగస్థలం సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డులు చెక్ పెట్టాడు రామ్ చరణ్. ఈ సినిమాతో అప్పటి వరకు చరణ్ నటనపై ఉన్న అనుమానాలన్నీ తీరిపోయాయి. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో 125 కోట్ల మార్క్ అందుకున్నాడు చరణ్. ఇక ఇప్పుడు రాజమౌళి క్రేజీ మల్టీ స్టారర్ RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర బడ్జెట్ దాదాపు 350 కోట్లు. ఇందులో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటిస్తున్నాడు చరణ్. ఇందులో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేస్తున్నాడు మెగా హీరో. మొత్తానికి 12 ఏళ్ల జర్నీలో ఎన్నో రికార్డులు అందుకున్న చరణ్ 2019 మార్చి 27తో 33 ఏళ్లు పూర్తి చేసుకుని 34లోకి అడుగు పెడుతున్నాడు.